ఆ బ్యాగులు వేసుకొని రౌండ్ తిరిగే టాస్క్ ప్లస్ ఇలా రంగు టాస్క్ ప్రతి సీజన్లో ఈ రెండు టాస్కులకి రచ్చ రచ్చ అయ్యే అవకాశం ఫుల్గా ఉన్న టాస్కులు కదా. ఎందుకంటే ఇది ఉండేదే ఫిజికల్ కాబట్టి వాళ్ళు ఒక్కొక్క ప్లేయర్ని అవుట్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అవుట్లోనే ఒక కైండ్ ఆఫ్ హరాస్మెంట్ చేసే కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ ఎమోషన్స్ అనేవి బీభత్సంగా రెచ్చిపోతే అమ్మో అమ్మ అమ్మ అలా చేస్తున్నాడు అరే 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 అన్నట్టుగా అనిపిస్తుంది. ఓడిపోయే వ్యక్తి మీద జాలి అనిపిస్తుంది. చాలా కామన్గా జరిగే ఫీలింగ్స్ అనమాట, కామన్గా వచ్చే ఫీలింగ్స్ ఈ పర్టికులర్ టాస్క్లో. ఎనీవే చూసుకుంటే ఇవాళ కూడా రంగు టాస్క్ ఇద్దరు వ్యక్తులు, అది కూడా టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్స్ మీద జరుగుతుందంటే ఇదేరా రచ్చ ఇదేరా అసలు రంబోల్ అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. అండ్ గౌతమ్ అండ్ నిఖిల్ ఫస్ట్ రౌండ్లో గౌతమ్ విన్ అయిండు, ఓకే అన్నట్టుగా అనుకుంటుంటే అసలు నిఖిల్ ఎలా ఆడుతున్నాడు, బీభత్సంగా మనిషిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి అసలు ఆడే విధానం ఎలా ఉందంటే గౌతమ్ లిటరల్గా ఎత్తుకొని వెళ్తున్నాడు అంతే. గౌతమ్ వెయిట్లో కోర్స్ ఇద్దరు బాడీ పరంగా ఇద్దరు మంచి వెల్ బిల్ట్ బాడీ అయినా కూడా గౌతమ్ కంపారిటివ్లీ వెయిట్ తక్కువ కాబట్టి ఈజీగా అలా లేపి ఇలా తీసుకెళ్తున్నాడు అనమాట. సో అదొకటి నిఖిల్కి బాగా అడ్వాంటేజ్ అయినట్టుగా అనిపించింది ఈ టాస్క్ పరంగా. అండ్ ఈడ్చుకుంటూ వెళ్ళిన విధానం అనేది చూస్తుంటే అయ్యా బాబాయ్ ఏంటి టాస్క్ ఏంటి, షర్టుకు కదా పూసేది, ఈయనేంటి ఈడ్చుకెళ్తున్నాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ అలా ఈడ్చుకెళ్తుండే పక్కన పెట్టి ఈయన నన్ను ముఖం మీద కొట్టినావు, ముఖం మీద ఎలా కొడుతున్నావు అన్నట్టుగా అయితే దాని గురించి వాదించడం చాలా సిల్లీగా అనిపించింది. ముఖం మీద ఎవడైనా ఎందుకు కొడతాడు, అండ్ ఫిజికల్ అయ్యే టాస్క్ ఏమైనా ముఖం మీద కెమెరాస్ అన్ని చూస్తుండగా పక్కనే కంటెస్టెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నాక ఎవరైనా కావాలని వెళ్ళి కొడతారా ముఖం మీద? అరే అది టాస్కే ఫిజికల్ రా బై. ఫిజికల్ అన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత అక్కడిక్కడ దెబ్బలు తాకడం అనేది కామన్. ఆ దెబ్బలు అనేవి ఇంటెన్షనల్గా ఎవరు కొట్టరు కదా. ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు ఆ లాగడం అనేది కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా కాళ్ళ దగ్గర కలర్ పూసేది కానీ ఇంకోటి కానీ లేదు. కాళ్ళకి షర్ట్కి పైన ఉండే షర్ట్కి ఖచ్చితంగా చాలా దూరం. ఆ చాలా దూరం ఉండే ప్రాసెస్లో కూడా ఈయన కాళ్ళు పట్టుకొని లాగడానికి ఖచ్చితంగా అది మేజర్ తప్పనే చెప్పాలి. ఆ తప్పును కూడా గౌతమ్ స్టిల్ ఓకే ఫైన్ అన్నట్టుగానే గేమ్లో భాగంగానే ఆయన తీసుకున్నాడు. కానీ నిఖిల్ మటుకు అది స్ట్రిక్ట్గా ముఖం మీద కొట్టినందుకు నువ్వు నన్ను చాలా మంది కావాలని కొట్టినావంటే అదే ఎవడైనా కావాలని కొడతాడంటే నువ్వు అలా కొట్టే రకమే అనుకున్నా అన్నట్టుగా మళ్ళీ అనుకున్నా అనేది లాస్ట్లో తగిలించడం ఒక కైండ్ ఆఫ్ కావాలని ట్రిగ్గర్ చేసిన ఒక విధానంగానే అనిపించింది అనమాట. ఎక్కడ ఏదో ఆర్గానిక్గా జరిగిన గొడవ కాకుండా ఇప్పుడు మొన్ననే రీసెంట్గా నన్ను వాడుకున్నావు అన్నట్టుగా అంత పెద్ద మాట అన్నాడు. ఆ మాట అనగానే అప్పుడే గౌతమ్ సారీ చెప్పేశాడు. నీ సారీ ఎవరికి కావాలన్నట్టుగా అన్నాడు. మళ్ళీ ఎందుకంటే గౌతమ్ది తప్పు ఇరేజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ గౌతమ్ని బ్యాట్ చేయాలంటే ఎలా, బ్యాట్ చేయకుంటే కుదరదు, ఫినాలేకి వచ్చేస్తున్నాడు. ఇంకా ఇదే లాస్ట్ అవకాశం, ఈ లాస్ట్ అవకాశంలో ఎలాగైనా మ్యాక్సిమం చేయాలనే ఉద్దేశంతో మన గౌతమ్ సారీ చెప్పినా ఒప్పుకోలేదు. మళ్ళీ తర్వాత వేరే డిస్కషన్ ప్రాసెస్లో మళ్ళీ సారీ చెప్తే అప్పుడు కూడా ఒప్పుకోకుంటే బాగోదు కాబట్టి, అప్పుడు ఒప్పుకోకుంటే గౌతమ్కి అది ప్లస్ అవుతుంది కాబట్టి అప్పుడు ఒప్పేసుకున్నాక ఫినిష్. ఇంకా గౌతమ్ ఆ తప్పు వైప్ అవుట్ అయిపోతుంది, ఆడియన్స్లో గౌతమ్ మంచోడు అయిపోతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏదో విధంగా గౌతమ్ని ఇరికించాలి, ట్రిగ్గర్ చేయాలి, గౌతమ్ని బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే ఈ టాస్క్ జరిగిందో ఇందులో కావాలనే ఇంటెన్షనల్గా తెచ్చిపెట్టుకున్న కోపంతో ముఖం మీద కొట్టిండు అంట. ముఖం మీద ఎవరు కావాలని కొడతారు బాబాయ్, ఎవరు కొడతారు చెప్పు. సో అట్లా కొట్టిండు అంటే ఎవడు కావాలని కొడతాడు అన్నట్టుగా గౌతమ్ అక్కడ బీభత్సంగా ఫైట్ అయితే చేశాడు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ గొడవ ప్రాసెస్లో ఏ ఒక్కరు కూడా మధ్యలోకి రాలేరు. ప్రేరణ సంచాలక వచ్చినా కూడా ఇది నీ గేమ్కి సంబంధించింది కాదు, మా ఇద్దరి పర్సనల్ ఇష్యూ కదా, సో నువ్వు రావాల్సిన అవసరం లేదన్నట్టు గౌతమ్ అక్కడే క్లియర్ కరాఖండిగా చెప్పేశాడు. అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ కానీ అది ఏదైతే ఉందో ఆ టాస్క్కి సంబంధించి అయితే కాదు కదా, టాస్క్కి బయట బే అని అన్నందుకు ప్రేరణ ఒక ఆపాలనుకున్నా కూడా ఒక హౌస్మేట్గా, ఒక స్టాండ్ తీసుకున్న హౌస్మేట్గా ఆపాలి తప్ప ఒక సంచాలకుగా ఆ పొజిషన్లో అయితే ఆపే రైట్ ఖచ్చితంగా లేదనే క్లియర్గా చెప్పుకోవచ్చు. అందుకే ప్రేరణ కూడా గౌతమ్ అనగానే కంప్లీట్గా ఇంకా సైలెంట్ అయిపోయిన ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. అండ్ తర్వాత గౌతమ్ అనేది ఏంటి కాదు, ఇప్పుడు ఆ బే అనేది నువ్వేదో కోపంలో అన్నావంటే నేను లైట్ తీసుకునేవాడిని, నేను కూడా అలా అర్థం చేసుకునేవాడిని, ఎందుకంటే కోపంలో అది ఆబ్వియస్ కాబట్టి. బట్ బే ఎందుకు అంటున్నామంటే ఏం చేసుకుంటావో చేసుకో అనేసరికి నాకు అక్కడ ట్రిగ్గర్ అయింది అని అంటున్నాడు. అది క్లియరే కదా. ఒక ఏదైనా మాట అన్నప్పుడు దానికి రిగ్రెట్ అవ్వకుండా ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా అంటే అవతల వాళ్ళకి ఎలా ఉంటుంది.
పోనీ నిఖిలే వదిలేస్తాడా? ఇప్పుడు గౌతమ్ మొన్న వాడుకుంటావు అన్నట్టుగా ఆ పదం వచ్చినప్పుడు నిఖిల్ కూడా అలాగే అంటే నేనంట ఏం చేసుకుంటావు చేసుకో అంటే ఎవరు పాడయ్యే వాళ్ళు? అది. సో ఇక్కడ క్లియర్గా నిఖిల్ మరీ టూ మచ్గా ఇంటెన్షనల్గా తెచ్చిపెట్టుకున్న ఆవేశం, తెచ్చిపెట్టుకున్న సిచ్యువేషన్, తెచ్చిపెట్టుకున్న ఒక నింద ఖచ్చితంగా వేయాలనే ఉద్దేశంతో వేసిన నిందలాగా ఉంది తప్ప ఆర్గానిక్గా వచ్చిన గొడవ అయితే, ఆర్గ్యుమెంట్ అయితే ఖచ్చితంగా కాదని డౌట్ లేకుండా చెప్పేయచ్చు. అండ్ ఈ ఓవరాల్ ప్రాసెస్లో గౌతమ్ వెళ్ళి మిగతా హౌస్మేట్స్ని కూడా విష్ణుప్రియాని క్వశ్చన్ చేశాడు. ఏంటి మొన్న అదే పనిగా అందరు నా మీద పడ్డారు, ఇప్పుడు ఎందుకు నాకు సపోర్ట్గా ఏ ఒక్కరు రాలేదు నిన్న అంటుంటే ప్రేరణ కానీ విష్ణు కానీ వీళ్ళందరూ ఏంటి నువ్వు అన్నెసరిగా సిచ్యువేషన్ని డైవర్ట్ చేయాలని చూడకు, ఇప్పుడు నువ్వేదో నేను నీది విక్టిమ్ కార్డ్ అన్నట్టుగా ప్లే చేయకు, మేము ఆయన వైపు ఉన్నామన్నట్టుగా ప్లే చేయకు అన్నట్టుగా అయితే ప్రేరణ కానీ వీళ్ళందరూ అంటున్నారు. బట్ అక్కడ మ్యాటర్ ఏంటంటే టాస్క్ జరుగుతున్న టైంలో మేమేం మాట్లాడలేం కదా నబీల్ అంట. టాస్క్ జరుగుతున్న టైం మేము మాట్లాడాం కదా, టాస్క్ అయిపోయాక మెల్లగా మాట్లాడే వాళ్ళం అని అంట. మెల్లగా మాట్లాడే వాళ్ళం ఏంటి? ఇప్పుడు అక్కడ టాస్క్ అనేది అక్కడ ఆల్మోస్ట్ ఒక పాజ్ దీంట్లోనే ఉంది అండ్ అక్కడ డెసిషన్ కూడా ఇంకా చెప్పలేదు. వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంటే మధ్యలో వచ్చి ఒక మాట మాట్లాడడానికి ఏంటి నవీల్ కానీ విష్ణు కానీ ఇంకెవరైనా కానీ ఎవరు వాయిస్ అవుట్ ఎందుకు చేయలేకపోయారు? బికాస్ అక్కడ నిఖిల్ కదా. అదే గౌతమ్ విషయంలో అయితే అందరైతే వచ్చేసారు కదా. మరి ఇలా ఉన్నప్పుడు అది గ్రూప్ గేమ్ అని గౌతమ్ అనుకోవడంలో తప్పే ఉంది? తప్పైతే లేదు కదా. సో ఇట్స్ క్లియర్ దట్ ఇంటెన్షనల్గానే గౌతమ్ ఏదో విధంగా ఈ లాస్ట్ మినిట్లో ఉన్న ఛాన్సెస్ అన్నీ అయిపోతున్నాయి. ఒక్కసారి ఇది అయిపోయిందంటే ఫ్రైడే అయిపోయింది, ఇంకేముంది రేపటి నుంచి సాటర్డే సండే నాగార్జున గారు వచ్చే ఎపిసోడ్స్. మరి ఫైనల్ వీక్లో ఎలాగో గౌతమ్ ఒక కంటెస్టెంట్ని బ్యాట్ చేసే అవకాశాలు అయితే రావు, ఎందుకంటే ఓన్లీ వాళ్ళ జర్నీ వీడియోలో మిగతావి అవి ఇవే ఉంటాయి కాబట్టి. మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకున్నట్టుగానే అర్థమవుతుంది. బట్ అట్లా వాడుకోవడంలో ఈసారి అయితే నిఖిల్ డెఫినెట్లీ ఫెయిల్ అయ్యాడు, ఎందుకంటే మాట జారింది ఆయనే అండ్ మాట జారినాక ఏం చేసుకుంటావు చేసుకోనడం కూడా ఆయనే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, బే అనేది నీకు డిస్రెస్పెక్ట్ అనిపిస్తే ఐఎమ్ సారీ. నీకు డిస్రెస్పెక్ట్ అనిపిస్తేనా అంటే నీకు కాదన్నట. మొన్న సేమ్ నువ్వు వాడుకుంటావు అనే పదం నువ్వు హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ అంటే హర్ట్ అయ్యి ఉంటేనా అంటే ఏంటి? అట్లా ఖచ్చితంగా అవుతారు. హర్ట్ అయ్యి ఉంటే ఏంటి అంటే నువ్వు హర్ట్ అవ్వలేదా, నువ్వేమైనా కావాలని చెప్తున్నావా అన్నట్టుగా ఈ రకంగా చేశాడు. మరి ఇప్పుడు అదే పదం ఈయన కూడా అన్నాడు. డిస్రెస్పెక్ట్ అనిపించడం ఏంటి? ఎవరికైనా అనిపిస్తుంది బే అని అంటే. అంత ర్యాపో లేకుండా, అంత బాండింగ్ అనేది లేకుండా బే అంటే ఎవరికైనా డిస్రెస్పెక్ట్ అనిపిస్తుంది. సో అక్కడ మొన్న ఎక్కడైతే నిఖిల్ ఇరికిద్దామని చూశాడో ఇక్కడ ఎగ్జాక్ట్గా నిఖిల్ అదే విషయంలో ఇరుక్కున్నాడు, అదే స్టైల్లో ఇరుక్కున్నాడు. సో అది క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. సో నాకు తెలిసి దీని ఇంపాక్ట్ అనేది మేబీ నిఖిల్కి పెద్దగా తగ్గే అవకాశం ఏముండదు అనుకోండి, బట్ గౌతమ్కి బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా నాకు ఎందుకో తెలుస్తుంది. మరి లెట్స్ వెయిట్ అండ్ సీ ముందు ఎలా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఎపిసోడ్ అయితే ఇది. తర్వాత ఓంకార్ అన్నయ్య వచ్చాడు. ఓంకార్ అన్నయ్య ఏముంది, మనం చిన్నప్పటి నుంచి చూసే కదా, ఆయన గురించి మనం కొత్తగా చెప్పుకునేది ఏముంది, ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అదనమాట. మరి చూద్దాం ఎలిమినేషన్ అప్డేట్ ఈ వారం ఎవరు వెళ్తారు ఏంటి అనేది. ఆల్రెడీ ఓటింగ్ వీడియో అయితే చేశాను, దీని ప్రీవియస్ వీడియోనే ఉంటుంది, చూసేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్, బాయ్.